హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. సో ఇది వచ్చేసి జనవరి 21 రోజు తీసుకున్న వీడియో. ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు హ్యూస్టన్లో స్నో పడింది. నా లైఫ్లోనే ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేయడము. ఎంత బాగుండిందో అసలు. చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. అసలు జయగాడి ఆనందానికి అయితే అసలు హద్దే లేదు. ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు ఆ రోజు అంతా కూడా. వాడు జైకి, నాకు, సానికి ముగ్గురికి కూడా ఇదే ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. మా హస్బెండ్కి ఏంటంటే ఇది సెకండ్ టైం. తను హ్యూస్టన్కి వచ్చిన కొత్తలోనే అదే ఇయరే స్నో పడింది 4 years బ్యాక్. సో ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు కాబట్టి ఆయన అంత ఎక్సైటెడ్ ఏం లేదు. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఆ రోజు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసామన్నట్టు. యాక్చువల్గా జనవరి 21 రోజు స్నో పడుతుందని మాకు ఒక 1 week ముందు నుంచి వెదర్ ఫోర్కాస్ట్ అనేది చెప్తా ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే టెక్సాస్లో స్నో పడడం చాలా రేర్, అసలు రెగ్యులర్గా పడదు. ఇది ఎప్పుడో ఒక్కసారి కానీ అలా పడుతుంది అన్నట్టు. యాక్చువల్గా అయితే మాకు జనవరి 20 రోజు మిడ్నైట్ నుంచి స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. కాకపోతే ఆ రోజు 8 o'clockకే లైట్గా స్నో ఐస్ రెయిన్ పడడం అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే చిన్న చిన్నగా ఐస్ ముక్కలు పడతాయి కదా, అలాగా స్టార్ట్ అయింది పడడము. సో 8 o'clock అలా స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నట్టు. సో మాకు లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఐస్ రెయిన్ పడి ఆగిపోయింది. స్నో అయితే ఏం పడలేదు. అది కూడా జస్ట్ కొద్దిగా పడింది అంతే. సో స్నో పడుతుందని ముందే చెప్పున్నారు కాబట్టి నేను చెట్లను అయితే మొత్తం కూడా ముందు రోజే చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది మాకు, ఆ స్టోర్ రూమ్లో పెట్టేసా. స్నో పడితే మళ్ళీ అవి చచ్చిపోతాయి కదా, సో అందుకని ముందు రోజే ఆ రోజు 20 రోజే ఆఫ్టర్నూన్ మొత్తం అన్ని లోపల పెట్టేసా అన్నట్టు. 8 o'clock నుంచి స్నో పడడం స్టార్ట్ అయింది. అసలు జే ఎంత ఎక్సైట్ అవుతున్నాడు అంటే ఐస్ రెయిన్ని పట్టుకుని ఐ గాట్ స్నో ఫ్లేక్స్ అంటూ ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. అసలు ఆ రోజు సరిగ్గా పడుకుని కూడా లేదు వాడు. ఆల్మోస్ట్ 12:30 వరకు అలానే మేల్కొని ఉండి మొత్తం విండోలో నుంచి ఐస్ రెయిన్ చూస్తూనే ఉన్నాడు. సో మార్నింగ్ 6 o'clock అలా లేచి చూస్తే అప్పటికే మొత్తం స్నోఫాల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 inch దాకా స్నో అనేది పడింది. సో అలా పొద్దున్నే లేచి చూడగానే మొత్తం ఎక్కడ చూసినా వైట్గా అసలు ఎంత బాగా అనిపించిందో. ఒక్కసారిగా నేను ఎటో నార్త్కి వెళ్ళిపోయినా ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. జై లేచి చూడగానే అసలు వాడి ఎక్సైట్మెంట్, లెట్స్ మేక్ స్నో మ్యాన్ అని అసలు ఫుల్ ఎక్సైట్ అయ్యాడు అసలు వాడైతే. Open the door now. Huh? Oh, I gotta open. Thank you, Mommy. Wow, no day. What kind of no brakes? Huh? Oh my God. I got no brakes. Yes. What's road no ball? Wait a minute here. Why no ball? We'll go to the car. Let's go. ఎవరైనా ఇట్లా స్నోలో ఆడుకుంటూ అట్లా వీడియోలు పోస్ట్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు భలే ఎంజాయ్ చేస్తున్నారు, మాకెందుకు పడదురా నాయన అనిపిస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మాకు కూడా స్నో పడింది. అండ్ అది కూడా ఆల్మోస్ట్ 6 inches పడింది. నాకు తెలిసి ఇదే చాలా ఎక్కువ స్నో పడ్డం అనుకుంటా హ్యూస్టన్లో. లాస్ట్ టైం 4 years బ్యాక్ పడ్డప్పుడు కూడా జస్ట్ 1 inch దాకా పడుండేమో, అంతకు ఎక్కువ అయితే పడలేదు అని చెప్పారు మా హస్బెండ్. ఈసారి మాత్రం చాలా ఎక్కువ పడింది స్నో. అండ్ దానికి తగ్గట్టు అసలు విండ్ కూడా ఎంత ఎక్కువగా ఉండింది అంటే అసలు చాలా, అంటే చలి అని కాదు కానీ ఫుల్ గాలికి ఆ స్నో ఫ్లేక్స్ వచ్చి ముఖంకి ఇట్లా టప్ టప్ నేను తగులుతున్నాయి అన్నట్టు. అంత హెవీ విండ్ ఉండింది. అండ్ స్నో అసలు పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్
గ్లౌజ్ల పైన జుట్టు పైన అట్లా డ్రెస్ పైన మొత్తం అలా స్నో పడుతుంటే ఎంత బాగుందో అసలు అసలు ఆ ఫీలింగ్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ కూడా చేయలేము, అంత హ్యాపీగా ఉండే. ఎందుకంత ఎక్సైట్ అయ్యే ఎందుకంత హ్యాపీ అంటే మేము టెక్సాస్లో ఉంటాము. టెక్సాస్ ఏంటంటే యుఎస్లో చాలా మొత్తం లాస్ట్ సౌత్లో ఉంటుంది అన్నట్టు, మెక్సికో బార్డర్లో ఉంటుంది టెక్సాస్ స్టేట్. సో ఇక్కడ ఏంటంటే స్నో అనేది పడదు, ఎండలు ఎక్కువగా ఉంటాయి, చలి ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే స్నో అనేది అసలు పడదు మాకు. ఇప్పుడు ఒక్కసారి చాలా రేర్గా స్నో పడుతుంది, అది కూడా ఈసారి 6 inches పడేసరికి అసలు అందరూ ఫుల్ ఎక్సైటెడ్ ఉండి అందరూ అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ మాకు ఒక ఇది ఏంటంటే మాతో ఎవరితో కూడా స్నోకి సరిపడా క్లోత్స్ లేవన్నట్టు, ఓన్లీ ఆ జాకెట్స్ ఉన్నాయి అంతే. అంటే అవి కూడా చలికి తట్టుకునే జాకెట్స్, స్నోకి వేసుకోవాల్సిన ఏవి కూడా లేవు, థర్మల్స్ గ్లౌజ్లు అసలు ఏమీ లేవు. జస్ట్ మా హస్బెండ్ 2 pairs ఆఫ్ గ్లౌజ్ ఉంటే అవి పిల్లలకి వేసేసి మేము బేర్ హ్యాండ్స్తో వెళ్ళాం బయటికి. ఇక్కడ ఎప్పుడు స్నో పడదు కాబట్టి స్నోకి తగ్గ క్లోత్స్ థర్మల్స్ అవన్నీ మా దగ్గర లేవన్నట్టు, ఎప్పుడో ఒకసారి పడ్డాయి. అసలు ఇప్పటిదాకా మాకు అవసరం కూడా పడలేదు, బట్ ఫస్ట్ టైం ఉండింటే బాగుండు అనిపించింది. అంటే ఇది మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలీదు స్నో హ్యూస్టన్లో కాబట్టి, ఇప్పటికప్పుడే ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బయటకు వెళ్ళిపోయినాం ఇంకా. సో స్టిల్ ఇంకా గట్టిగా పడుతూ ఉంది, స్నో పెరుగుతూ ఉంది, బట్ జనాలు అయితే తిరుగుతున్నారు. ఎందుకంటే అందరికీ కూడా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ స్నో పడ్డా అంత ఎక్కువ మళ్ళీ పడదో తెలీదు. సో అలాగా, సో ఆల్మోస్ట్ 10 అలా టైంకి ఇంకా పెరుగుతూ ఉంది. సో మేమైతే లోపలికి వచ్చేసి మంచిగా మైసూర్ బజ్జీ అయితే చేసుకున్నాము. అలా బయట ఫుల్ స్నో పడుతుంటే వేడివేడిగా మైసూర్ బజ్జీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుండిందో అసలు. ఇలాంటి వెదర్లో మైసూర్ బజ్జీ, మిర్చి బజ్జీ అసలు డెడ్లీ కాంబినేషన్ కదా. బయట వర్షం పడుతున్నా లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నా ఇలా వేడివేడిగా బజ్జీలు వేసుకొని తినడం అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అన్నట్టు. 11:30 కల్లా స్నో పడడం అలా ఆగిపోయింది. సో స్నో పడడం ఆగిపోయాక వెళ్ళి కార్ పైన పడ్డ స్నో అయితే క్లీన్ చేస్తున్నాం అన్నట్టు. ఏంటంటే స్నో అలానే ఉంచేస్తే మళ్ళీ గట్టిగా అవుతుంది, అట్లాంటి గట్టిగా అయినప్పుడు క్లీన్ చేయడం రాదు, ఇబ్బంది అవుతుందని ముందుగానే క్లీన్ చేస్తున్నారు మా హస్బెండ్. సో అసలు కార్ల మీద కూడా ఎంత ఎక్కువ పడింది అంటే క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు, ఆల్మోస్ట్ 6 to 7 inches స్నో పడింది. సో అలా కార్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి పిల్లల్ని తీసుకొని బయటికి అయితే వచ్చాము. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు సాన్వి పడుకునింది, అసలు సాన్వి బయటికి రాలేదు, ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. సో అందుకని దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బయటికి అయితే వచ్చాము ఆడుకునేదానికి. సో మాకు పక్కనే పార్క్ ఉంటుంది మా కమ్యూనిటీకి పక్కనే. సో అక్కడ అందరు కూడా వచ్చున్నారన్నట్టు మొత్తము పిల్లల్ని వేసుకొని, పిల్లలు కూడా స్నో మ్యాన్ చేసుకుంటూ స్నో ఎంజాయ్స్ చేస్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. మాకు ఆల్మోస్ట్ 11:30 వరకు స్నో పడింది, బట్ 3 o'clock అలా బయట చూస్తే అప్పటికే స్నో మెల్ట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. అలానే ఉంటుంది టెక్సాస్ వెదర్ మొత్తం కూడా, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలీదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు చలి పెడుతుందో తెలీదు, అలా ఉంటుంది మొత్తము. సో ఎలాగో ఎండ బాగా గట్టిగా వస్తుంది కదా అని నేను చెట్లను అన్నింటినీ బయట పెడదాం అనుకుంటుండే. సో నెక్స్ట్ డే -7 degrees ఉంది మాకు టెంపరేచరు, బట్ ఓకే -7 ఉన్నా సరే ఎండ వస్తుంది అంటే పర్వాలేదు, చెట్లకి బాగానే ఉంటుంది అన్నట్టు నేనైతే చెట్లన్నింటిని అయితే బయట పెడుతున్నాను. మరి ఎండ తగలకుండా ఉంటే చెట్లు పాడవుతాయేమో అనిపించింది నాకు. సో వాటన్నింటిని బయట పెట్టాను. సో నైట్ ఈవినింగ్కి వచ్చేసి నేను ఇక్కడ పఫ్స్ చేస్తున్నాను, పన్నీర్ పఫ్ అండ్ ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాను. సో పఫ్ పేస్ట్రీస్ మాకు ఇక్కడ ఇలా దొరుకుతాయి వాల్మార్ట్లో కానీ, లేదంటే నార్మల్గా గ్రోసరీ స్టోర్లలో ఇలా పఫ్ పేస్ట్రీస్ దొరుకుతాయి. సో మనం వాటిని తెచ్చుకొని వాటితో పఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్గా ఎగ్ పఫ్ వచ్చేసి మా ఇంట్లో పిల్లలకి మా హస్బెండ్
హస్బెండ్కి ఎగ్ పఫ్ చేశాను అండ్ నా కోసం పన్నీర్ పఫ్ అయితే చేసుకుందాం అనుకుంటే దానికి ముందే నేను కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేశాను అన్నట్టు. సో స్టిల్ ఇంకా బయట మొత్తం కూడా అంత మంచు అలానే ఉంది. ఈవినింగ్ అవ్వగానే బాగా చలి పెరగడం స్టార్ట్ అయింది అన్నట్టు. సో -7 ఉంది అని చెప్పాను కదా నెక్స్ట్ డే. సో ఇప్పటి నుంచే బాగా ఫుల్ చలిగా ఉందని వేడివేడిగా పఫ్ చేసుకొని తిందాం అనుకునుండే. ఈ పఫ్ పేస్ట్రీస్ ఫ్రోజన్వి దొరుకుతాయి. సో అవి కొంచెం చేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా చపాతీ కర్రతోనే కొంచెం కొద్దిగా ఇట్లా ఫ్లాటన్ చేసి నేను ఒక షీట్లో 6 పఫ్స్ వస్తాయన్నట్టు చేసుకునేదానికి. సో ముందు నైఫ్తో అన్నీ కట్ చేసుకున్నాను. నేను ముందే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. సో ఏం లేదు, సింపుల్గా టమాటా కర్రీ చేస్తాం కదా. సో అలాగా టమాటా కర్రీ లాగా చేశాను వితౌట్ వాటర్, అసలు ఏమీ వేయకుండా. సో అలా చేసుకుని ఫస్ట్ ఎగ్ పఫ్స్కి కావాల్సినంత కర్రీ సపరేట్ పెట్టుకున్నాను. దీంట్లోనే మళ్ళీ తర్వాత పన్నీర్ యాడ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకున్నట్టు పన్నీర్ పఫ్స్ కోసము. సో ఇలా చేసుకున్న కర్రీని పఫ్ పేస్ట్రీస్ పైన పెట్టేసి ఎగ్ని హాఫ్గా కట్ చేసి వాటిని ఇలా బోర్లో పెట్టి మొత్తం అన్ని వాటిపైన పెట్టేసి దాన్ని సీల్ చేస్తున్నాను ఎగ్ పఫ్ లాగా. సో ఇలా సీల్ చేసి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సిమిలర్గా పన్నీర్ పఫ్ కూడా అంతే, మధ్యలో పన్నీర్ స్టఫింగ్ పెట్టేసి సేమ్ అలాగే ఫోల్డ్ చేశాను. చేసి ఎయిర్ ఫ్రైయర్లో 375 ఫారెన్హీట్లో ఒక 10 to 15 minutes పెట్టాను. చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా మాకు ఓవెన్ ఉంటుంది, కానీ ఇంత చిన్న ఈ 6 కోసం మళ్ళీ అంత పెద్ద ఓవెన్ని ఆపరేట్ చేయడం నాకు రిస్క్ అనిపించింది. సో ఎయిర్ ఫ్రైయర్లోనే బేక్ ఆప్షన్ కూడా ఉంటే దాంట్లోనే పెట్టి బేక్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పఫ్స్, కర్రీ పఫ్స్ కానీ ఎగ్ పఫ్స్ కానీ ఏవైనా సరే. సాన్వికి చాలా ఇష్టం పఫ్స్ కానీ పిజ్జా కానీ అలాంటివి బాగా తింటుంది. జై పిజ్జాలు అవి ఇష్టపడ్డు, కానీ పఫ్స్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. అండ్ ఆ రోజు పఫ్స్ కూడా చాలా సూపర్గా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. పన్నీర్ పఫ్ అండ్ ఎగ్ పఫ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు మా హస్బెండ్. ఇక్కడ సాన్వి మొత్తం పైన పఫ్ ఉంటుంది కదా, ఆ లేయర్ మాత్రం తినేసి క్రంచీగా ఉండేది. కర్రీ అదంతా కూడా మా ఆయనకి ఇచ్చేసింది. సో అలాగా ఆ రోజు అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డేకి స్టిల్ ఇంకా మొత్తానికి మెల్ట్ అవ్వలేదు స్నో. ఈ స్నో మొత్తం మెల్ట్ అయ్యేదానికి మాకు 2 days పట్టింది, అంత ఎక్కువ స్నో పడింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. And see you in my next video. And once again, thank you very much for your support. Bye.